చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుంటాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారిని వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, మరి వాక్య అంశంలోకి వెళ్ళే ముందు మరొకసారి ఒక ముఖ్యమైన ప్రకటన. అదేంటంటే, ఈ ప్రార్థన అవసరంలో, ఈ ప్రార్థన విజ్ఞాపనలో మాకు తెలియజేయవలసిందిగా ఆన్లైన్లో వీక్షిస్తున్న అందరికీ కూడా మరలా నేను ప్రకటించాను, మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన విజ్ఞాపన ఉన్నట్లయితే వాటిని వాట్సాప్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని మరొకసారి నేను కోరుతున్నాను. వారి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనల నిమిత్తము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. మరి ఈరోజు మన యొక్క వాక్యాంశంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని రాజశేఖర్ గారు చదువుతారండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుంటున్నాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్నే ఈరోజు మన యొక్క వాక్యాంశంగా తీసుకుంటాం. దాన్ని మనం చదువుకున్నట్లయితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేని వాడు బలమైన జనమును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. The least of you will become 1,000, the smallest a mighty nation. I am the Lord, in its time I will do this swiftly. ఏమండి, మన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే, వారు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుంపుగా ఏర్పడతారు. ఏంటండి, ఒక గుంపుగా ఏర్పడతారు. దానికి పేర్లు కూడా ఉన్నాయి. ఒక గుంపుగా ఏర్పడి అందరూ కలిసి ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో వారందరూ కలుస్తున్నారు. వారు మంచి పని చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. తప్పకుండా అది మంచి పని. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడము, వాళ్ళందరూ కలవడము, ఒక కలెక్టివ్గా, ఒక గుంపుగా వారు ఏర్పడుతూ వారు చేస్తున్నారు. తప్పకుండా అది మంచిదే. బైబిల్ కూడా చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని. సహోదరులు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో ఏంటంటే తర్వాత అది ఎంతో మనోహరము, అది ఎంతో సంతోషాన్ని, సమాధానం ఇస్తుందని, అక్కడ దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచడానికి కూడా బైబిల్లో రాయబడింది. కానీ అందులో కొంతమంది మాత్రం గుంపులుగా ఏర్పడడం ద్వారా అవతల వ్యక్తిని పాడు చేయాలని, వారు గుంపులుగా ఏర్పడడం ద్వారా అవతల వ్యక్తిని నాశనం చేయాలని, అవతల వ్యక్తిని నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే వారు కలుస్తున్నారో అక్కడే సమస్య మొదలవుతుంది. అంటే వారు అందరూ కలవడం అనేది తప్పు కాదు, కానీ వారు ఏ ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు, వారు ఏ ఉద్దేశంతో అందరూ ఏకమవుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వారు ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎప్పుడైతే అందరూ కలుస్తారో అప్పుడు దానివల్ల ఒక సామాన్యుడికి, ఒక వ్యక్తికి ఎప్పుడైతే వారు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారో అది ఎంత మాత్రం సరైనది కాదు, అది తప్పు, మహా పాపం అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అవును కదండి, చాలా తప్పు. నిజంగా ఒక వ్యక్తిని పాడు చేయడం కోసం 10 మంది కలవడం, ఈ 10 మంది కలిసి ఆ వ్యక్తిని ఒంటరి చేసే ప్రయత్నం చేయడం, ఆ వ్యక్తిని మరి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ వ్యక్తిని పాడు చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఎప్పటి నుంచో అది అనాదిగా అది వస్తూనే ఉందండి. బైబిల్ గ్రంథంలో కూడా
ఆ మొదటి దినాల్లో కూడా ఇది కొత్త కాదు, అప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మనం జాగ్రత్తగా వాటిని చూసినట్లయితేనండి, ఇస్సాకు పుట్టినటువంటి కుమారులు వాళ్ళు ఎవరండి? ఏసావు మరియు యాకోబు. ఓకే, ఇస్సాకు కుమారులు అనగానే చక్కగా ఏసావు యాకోబు చెప్పారు, సంతోషం. యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారండి? మన పేరు చెప్తారా? సరే, ఒకసారి వారి పేరు మనం విందాం. ఏమండి? యాకోబు కుమారులు మొత్తం 12 మంది. రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, అషేరు, ఇస్సాకారు, జబూలూను, యోసేపు మరియు బెన్యామీను. ఈ బెన్యామీను ఆఖరి వాడు, చిన్నవాడు. ఈ యోసేపు 11వ వాడు. ఇదంతా మనకు తెలుసు. ఈ యాకోబుకు 12 మంది కుమారులు. ఓకే, ఈ 12 మందిలో యోసేపు 11వ వాడు. మనందరికీ తెలుసు, తన తండ్రికి బాగా గారం ఈ యోసేపు అంటే. మరి ఈ అన్నలందరికీ ఈ యోసేపు అంటే ఫస్ట్ నుంచి మనసులో కొంచెం కోపం ఉంటూ ఉండేది. ఎందుకని అంటే ఈ యోసేపు ఉన్నటువంటి అలవాటును బట్టి. ఆ అలవాటు ఏంటంటే ఏదైనా వెంటనే వెళ్ళి అందరం చెప్పాడు, తండ్రికి చెప్పాడు. తనకు అలవాటు. ఏదైనా ఒక కళ వస్తే, ఏదైనా ఒక దర్శనం వస్తే వెంటనే మీకు వాళ్ళకి చెప్పాడు. మరి అమాయకత్వం, అది కల్మషమైన హృదయం తెలియదు, కానీ యోసేపు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ యొక్క దర్శనం ఏదైనా వస్తే, కళ ఏదైనా కంటే వెంటనే చెప్పాడు. అలాగే యోసేపుకి ఒక కళ వచ్చింది. ఆ కళని తన అన్నలకు, తన తండ్రికి అతను తెలియజేస్తున్నాడు. ఆ కళను మనం చదువుకుందాం ఒకసారి. ఆది కాండంలో 37వ అధ్యాయంలో మిమ్మల్ని చదవండి. 37వ అధ్యాయము 6 and 7 verses. 37వ అధ్యాయం. వారు అతని మీద మరి పగబట్టారు. అతను వారిని చూచి, నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేతిలో పనలు కట్టుచుంటివి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనలు చుట్టుకొని నా మనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎరుగుదువా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టివి. చాలా ఏమండి, ఇక్కడ అంతకు ముందే కాస్త పగ ఉంది. అది ఏవైందంటే, ఎప్పుడైతే ఈ కళల గురించి యోసేపు తన అన్నలకు తెలియజేస్తున్నాడో ఆ యొక్క పగ పెరిగిపోతూ వచ్చిందండి. ఆ తర్వాత మరో దర్శనం గురించి చెప్పాడు ఈయన కళ గురించి. అదేంటంటే, సూర్య చంద్రులు మరియు 11 నక్షత్రములు నాకు సాగరపడి నమస్కరిస్తున్నాయని చెప్తాడు. దాన్ని బట్టి మరింత పగ వీరిలో పెరిగిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఒకనొక సందర్భంలో ఈ తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుడు అయినటువంటి యోసేపును, బాబు నువ్వు అన్నల క్షేమాన్ని తెలుసుకునిరా అని చెప్పి యోసేపు తన అన్నల దగ్గరికి పంపిస్తాడండి. వారి యొక్క క్షేమ సమాచారం నాకు తెలియచేయి అని చెప్పి. ఈ యోసేపు కూడా తన అన్నలను వెతుక్కుంటూ ఆ యొక్క అరణ్య ప్రాంతంలోకి వెళ్తూ ఉంటాడు. మొత్తానికి అయితే వాళ్ళ అడ్రస్ కనుక్కుంటాడు. దూరం నుంచి ఎప్పుడైతే యోసేపు తన అన్నలు చూశాడో, ఇదిగో వస్తున్నాడు నాకు కలగనేవాడు, ఈ రోజు ఎలాగైనా వీడిని పట్టుకుని వీడిని చంపి ఈ గోతులో పడేసి వీడిని ఒక అడవి మృగం చంపిందని చెప్పి మనం చెప్పి వీడి అడ్డు తొలగించుకోవాలా అని చెప్పి అన్నలందరూ మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, తన తమ్ముడైనప్పటికీ కూడా అతన్ని చంపి అతని నాశనం చేయాలి. అప్పుడు వీడి కళలు ఏమవుతాయో చూద్దాంలే అని చెప్పి వాళ్ళందరూ ఆలోచన చేస్తారు. ఇంతలోపు పెద్ద కుమారుడైనటువంటి రూబేన్ అంటున్నాడు, లేదు అతను మనం చంపకూడదు అని చెప్పి, కావాలంటే గోతులో పడేస్తాం తప్ప అతని ప్రాణం మనం తీయకూడదు అని చెప్పి నివారిస్తాడు. యోసేపు వచ్చినప్పుడు అతన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచి ఒక గోతులో అతన్ని పడేస్తాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. ఎవరి ఒక్కసారి ఆలోచించండి, అక్కడ రేషియో ఎంత ఉందండి?
1:11. నిజంగా కనుక ఆ అన్నదమ్ముల్లో ఒక నలుగురు, ఏ రూబేనో, నఫ్తాలియో, దామో, యూదా, యోసేపు పక్షంగా నిలబడి మీరు యోసేపు మీద చేయడానికి వీల్లేదు, అతని మన తమ్ముడు, అతని పక్షంగా మేము పోరాడతామనంటే వాళ్ళు ఏం చేసుకునేవారు? ఖచ్చితంగా వాళ్ళు అతని మీదకి వెళ్ళేవారు కాదు, అతన్ని చంపాలన్న ఆలోచన కూడా చేసేవారు కాదు. ఒక్కడే కదా, వీడిని చంపినా, వీడిని ఏం చేసినా అడిగేవాడు ఎవడున్నాడు, చూసేవాడు ఎవడున్నాడు అనే ఆలోచనతో వాళ్ళందరూ ఏకమయ్యి ఒక వ్యక్తి, ఒక అమాయకుడైనటువంటి, రక్త సంబంధమైనటువంటి తన తమ్ముడిని చంపేద్దామని చూశారు. ఈరోజు అదే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక గుంపుగా ఏర్పడటం, అక్కడ 11 మంది ఉన్నారు, ఆ 11 మంది కలిసి ఒకరిని చంపేద్దామని చూస్తున్నారు. సరే, మొత్తానికి అతను ప్రాణం తీయకూడదని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య చెప్పాడో అతని గోతులో పడేస్తారు. గోతులో పడేసిన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ఆ మిద్యానీ వర్తకులు చూసి వాళ్ళని పిలిచి ఇదిగో అని చెప్పి బానిసగా కొంత వెండికి అతను అమ్మేస్తారు. నిజంగా ఆలోచించండి, ఎంత మానసిక వేదనకు యోసేపు గురై ఉంటాడు, ఎంత దారుణమైన స్థితిలో అతను అమ్మేసారో చూడండి. ఎంత ప్రతిమలు ఉంటాడు, అన్నా అలా చేయకండి అన్నా, నాకు ఎవరు లేదు, మీరే కదా నా రక్త సంబంధులు, తండ్రి ఎదురు చూస్తున్నాడు, తల్లి ఎదురు చూస్తుంది, అలా చేయకండి అని చెప్పి ఎంత ప్రార్థపడి ఉంటాడండి. అయినప్పటికీ మరి ఒక్కడే కదా, వీడిని అమ్మేసినా, వీడిని ఏం చేసినా ఎవరు అడుగుతాడని చెప్పి అనుకున్నారు. దుర్మార్గంగా అతను అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత చెవులు దుర్పేసుకున్నారు. అయిపోయింది అక్కడితో, వీడిని అమ్మేసాం, వీడిని ఇంకా స్కెచ్ చేసి వీడిని నాశనం చేసేసాం, మన టార్గెట్ రీచ్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను. కానీ వీటన్నిటినీ ఒక ఆయన చూస్తున్నాడని, ఆయన సింహాసనం మీద ఆయన నిలుచుండి వీటన్నిటినీ గమనిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఏ దేశానికైతే అతన్ని బానిసగా అమ్మేశారో అదే దేశానికి దేవాది దేవుడు అతని ప్రధానమంత్రిగా చేశాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆ యోసేపు దగ్గరకు ఇన్ని బియ్యపు గింజలు లేక, ఏంటంటే ఇన్ని బియ్యపు గింజలు లేక, తిండికి దిగానా లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ఇంత బియ్యం ఇవ్వండి, ఇంత అన్నం ఇవ్వని చెప్పి అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు అదే యోసేపు దగ్గర సాగిలపడి సాష్టాంగపడి నమస్కరించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వీటన్నింటినీ మనం వింటున్నాం, వాక్యం వింటున్నాం. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? వీటిని బట్టి మనకి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, నా వెనకాల 10 మంది ఉన్నారు కదా, నా వెనకాల 10 మంది ఉన్నారు కదా, నేను ఏమైనా చేస్తాను, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఒక్కసారి కనుక దేవుడు మరి మనం తప్పు చేసినట్లయితే దాన్ని కనుక దేవుడు చూస్తే దాని యొక్క తీవ్రత మరి ఆనాడు దేవుడు వారికి చూపించాడు. అన్నం లేదు, భోజనం లేదు, వారి యొక్క బిడ్డలకు పెట్టడానికి అన్నం లేక మరి ఆ స్థితిలో యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి అన్నం అడుగుతారు. యోసేపు నిజంగా చెడ్డోడై ఉంటే, తన అన్న తనకు చేసినటువంటి ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటే, మీకు అన్నం పెట్టను, మీరు ఆఖరితో చావండి చెప్పుకుంటే మరి బ్రతుకు ఏమైనా ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఆ 11 మంది విర్రవీగిపోయారు కదా, నా వెనకాల 11 మంది ఉన్నారు, ఈ ఒక్కడిని నాశనం చేసేద్దాం, ఈ ఒక్కడిని చంపేద్దాం ఉన్నారు కదా. అదే యోసేపు బలం వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళని నాశనం చేయడం యోసేపు ఒక లెక్క ఆలోచించండి. నేను మీకు అన్నం కూడా పెట్టను, మీరు ఆకలితో చావని చెప్పి చెప్పలేడా? దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆ మంచితనాన్ని బట్టి, ఆ కల్మషమైనటువంటి హృదయాన్ని బట్టి ఆ అన్నలందరినీ చేర్చుకున్నాడు, వారి భార్యని చేర్చుకున్నాడు, వారి బిడ్డలను చేర్చుకున్నాడు. సుమారు 60-70 మంది కుటుంబాన్ని అదే ఐగుప్తుకి తీసుకొచ్చి వారికి అన్నం పెట్టాడు, వారికి గృహాలు ఇచ్చాడు, వారి జీవితాల్ని ఆదుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం బైబిల్ చదవడం, ప్రార్థన చేయడము, విశ్వాసం అని చెప్పుకోవడం కాదండి. దేవుని వాక్యంలో మనకి దేవుడు ఏం నేర్పుతున్నాడో, ఏ సత్యాన్ని మనం నేర్చుకోవాలో దాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. ఏదో నా దగ్గర జనబలం ఉంది కదా, ధనబలం ఉంది కదా, ఇంకొక బలం ఉంది కదా అనుకుంటే మాత్రం చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుని గద్దె తిప్పించాడు దేవుడు. హల్లెలూయా. అలాంటిది మనం ఎంత, మన జీవితాలు ఎంత, మనం ఎక్కడున్నా, మనం అప్పులో ఉన్నా, డౌన్లో ఉన్నా, అధమస్థితిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి, నేను దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆజ్ఞకు నేను లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి నేను లోబడాలని ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితము
సంతోషంగా సమాధానాలు వెళ్ళిపోతుంది. అలా కాకుండా నేను ఏం చేత జరుగుతుంది, నా వెనకాల బలం ఉంది కాబట్టి, నా వెనకాల ఏదో ఉంది కాబట్టి నేను ఏదో చేస్తాను అనుకుంటే మాత్రం దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. సరే, బైబిల్ గ్రంథంలో మరొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితేనండి, ఆనాడు ప్రవక్త అయినటువంటి ఏలియా మరి ఒకనొక రోజున ఇజ్రాయెల్ అందరినీ కూడా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రజలందరినీ కూడా సమకూర్చి, మీకు మాకు మధ్య వివాదాలు వద్దు, ఏదో మనం తీర్చేద్దాం ఇవాళ అని చెప్పి ప్రజలందరినీ పిలిపించి ఆ బయలు దేవతకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవక్తలు కూడా పిలిపించాడు, బయలు ప్రవక్తలు కూడా పిలిపించాడు. వారు ఎంతమంది అని అంటే 450 మంది. ఎంతమంది అండి? 450 మంది. వారందరూ కూడా ఒక దేవతను వారు పూజిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యెజబెలు అండర్లో ఉన్నటువంటి ప్రవక్తలు. ఓకే, ఈ ఏలియా మాత్రం ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవాని ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయనే దేవుడు అని చెప్పి ఆయన పక్షంగా నిలబడ్డాడు. ఇటువైపు ఒక్కడు, అవతల పక్క ఎంతమంది? 450 మంది. ఈ 450 మందితోనూ ఈ ఒక్కడు మాట్లాడుతున్నాడు, ఈరోజు మీ దేవుడా నా దేవుడా తెలుసుకుందాం, మీకు మాకు కొంచెం వివాదం వద్దు, ప్రజలారా మీరు గమనించండి, మీరు ఏ దేవుడు నిజమైన దేవుడు మీరు గమనిస్తారో ఆయన్ని మీరు ఆరాధించండి అని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య ఒక ఛాలెంజ్ అని పెట్టండి. అదేంటంటే, మాకు 2 పశువులు ఇవ్వండి, వాటిని మీరు నీట్గా కట్ చేసి పెట్టండి, నేను చేసి నీట్గా వాటి శుభ్రం చేసి పెడతాను. మరి మీరు మీ దేవతకు మీరు ప్రార్థన చేయండి, ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క బలి మాంసాన్ని అది ఆ అగ్ని ద్వారా అది కాల్చేస్తుందో ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఒక సవాల్ పెడతాడు. ఈ బయలు దేవతలు పూజించేటువంటి ప్రవక్తలు ఈ 450 మంది కూడా నీటిగా ఆ పశువులు వధించి చుట్టూ కట్టెలు పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. బయలు దేవత ఆ ప్రార్థన ఆలకించు, ఆకాశం నుండి అగ్ని దింపు, నీవే నిజమైన దేవుడి సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయని చెప్పి గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమీ రావట్లేదు, అగ్ని కాదు కదా, దుమ్ము కూడా రావట్లేదు పైనుంచి. చాలాసేపు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా సరిపోదని చెప్పి గట్టిగా కేకలు వేయకపోతుంది. కేకలు వేస్తున్నా సరే నో రెస్పాన్స్. తర్వాత తమను తాము కోసుకోవడం ప్రారంభించారు. దేహాన్ని కోసేసుకుంటారు, కోసేసుకుని మరి రక్తాన్ని కాల్చేసి మరి దేవత ప్రార్థన ఆలకించవా, అగ్ని తెప్పువా అని చెప్పి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ 450 మంది అదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా ఆ యొక్క బలిని సిద్ధపరిచి చుట్టూ కట్టెలు పెట్టి అంటాడు, మీరందరూ కూడా నాకు నీళ్ళని ఇవ్వండి, ఆ కట్టెలని నీళ్ళలో నానబెట్టి అంటాడు. ఏదో మనం బట్టు దిగి ముందు నానబెడతాం బాగా మట్టి పోవాలని. ఆయన ఏమంటాడు, చెక్కల్ని శుభ్రంగా నానబెట్టేమంటాడు. ఆ నీళ్ళు పోసేయండి అంటాడు. ఏమంటే నీళ్ళలో తడిసిపోయినటువంటి కట్టె చక్కగా మండుతుందండి. అలాంటిది ఆయన నీళ్లు దిమ్మరించేమంటాడు అంటారు. ఆయన చెప్పినట్టు ఏదో బాగుందని చెప్పి ఆయన నీళ్ళు దిమ్మరించేస్తారు. నీళ్ళు దిమ్మరించేసిన తర్వాత పూర్తిగా అది నీళ్ళతో నిండిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున మా ప్రభువా, మా దేవా, నీవు దేవుడు అనే సత్యాన్ని ఈ ప్రపంచానికి, ఈ ఇశ్రాయేలుకి తెలియలాగా ఆకాశం నుండి అగ్ని దింపవా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి దాన్ని తాకింది. ఆ దహన బలి ఆ అగ్నిలో కాలి 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 మొత్తానికి అది అంతా కూడా కాలిపోయింది. ఆ తర్వాత ఏ ఒక్కరిని వదలకుండా ఆ 450 మందిని తీసుకొచ్చి ఆయన వధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నిజంగానండి, ఇటువైపు పక్క ఉన్నది ఒక్కడు, అటువైపు పక్క 450 మంది. నేను కాకపోతే నా పక్కన ఈయనున్నాడు, ఆయన ఉన్నాడు, వెనకాల 200 మంది ఉన్నారు, ఒక్కడు మమ్మల్ని ఏం చేస్తాడులే అని చెప్పి బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఒక్కడున్నా మరి ఎవరైనప్పటికీ కూడా వెనకాల నిజ దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో నిలబడ్డాడు.
దేవుడు ఆయన పక్షంగా ఉండి గొప్ప కార్యం చేశాడు. ఆనాడు ఇశ్రాయేలుకు గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేశాడు. ఆ రీతిగా దేవుడిని మహిమపరచగలిగాడు. ఈరోజు మన జీవితంలోనండి ఒక్కొక్క సందర్భంలో మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం నీతిగా బ్రతికినప్పుడు మన వెనకాల ఎవరు ఉండకపోవచ్చు, మన పక్షంగా ఎవరు ఏడ్చమాడకపోవచ్చు. దాని అర్థం మనం తప్పు చేస్తున్నామో, లేకపోతే మనం పిరికి వారంగా వెనక్కి వెళ్ళకుండా కాదు. కానీ ఎప్పుడైతే ధర్మం మన పక్షంగా ఉంటుందో, ఎప్పుడైతే మనం నీతి న్యాయం కలిగి జీవిస్తామో, అప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. అదే మార్గంలో మన దేవుని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తాడు, ఒంటరైన నిన్ను 1000 మందిని చేస్తాను, నిన్నొక్కడిని ఒక గొప్ప జనాంగంగా మారుస్తా అని చెప్పి దేవుడు ఆయన వాగ్దానం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఒంటరిదానివని, నువ్వు ఒంటరివని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నా కుమారుడా, నువ్వు ఒంటరి వాడివని నిన్నందరూ బైఫర్కేట్ చేస్తారని, నిన్ను ఒంటరి వ్యక్తిగా చేసి నిన్ను మరి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నా వాక్యం నీకు తోడుగా ఉంది, నా ఆత్మ నీకు తోడుగా ఉంది. నువ్వు ధైర్యంగా పోరాడు, నీ పోరాటంలో నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను చివరి క్షణం వరకు, మరి ముందు వచ్చే వరకు నేను ఎత్తుకుని నీకు విజయాన్నిస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యంలో చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక సంఘటన కూడా మీకు తెలియజేయాలి. నేను యూట్యూబ్లో ఒక ఆయన సాక్ష్యం, ఒక దైవ సేవకుల సాక్ష్యం విన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు, ఒక చర్చిని కన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత ఆయన సేవ ఏదో ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఒక గుంపు జనాలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, పాస్టర్ గారండి, మరి మేమందరూ కూడా అలానా చర్చికి వెళ్తున్నామండి, ఇప్పుడైతే మీ చర్చికి రావాలనుకుంటున్నామండి, కాకపోతే ఒక కండిషన్ అండి అని చెప్పారు. ఏంటమ్మా మీ కండిషన్ ఏంటి అని అంటే, మరి మాకు మీరు మాట్లాడి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేసి, మా ఇల్లు మీరు ఏర్పాటు చేస్తే, మా గృహాలు మీరు ఏర్పాటు చేస్తే మేము మీతోనే ఉంటామండి, మీ సంఘానికే వస్తామండి, మీకు మేము లోపల ఉంటామండి అని చెప్పారంట. 3 మంది జనం అంటే ఆయన అన్నారు, బాబు మీరు రాకపోయినా పర్లేదమ్మా, ఇవన్నీ నేను ఎక్కడ ఏర్పాటు చేస్తాను మీకు, మీరు జాగ్రత్తగా బయలుదేరాడని చెప్పారు. అంటే ఏదో నా వెనకాల 10 మంది ఉన్నారు కదా, లేకపోతే జనం ఉన్నారు కదా, నేను ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటండి. మనకి వాక్యం అనేది ప్రామాణికంగా దేవుడు ఇచ్చాడు. ధర్మంగా యథార్థంగా జీవించమని చెప్పి దేవుడైన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలోనండి మీ అందరికీ తెలుసు, బాబేలు గోపురం ఏంటండి, ఆ బాబేలు గోపురం ఒక గొప్ప సమూహం అంతా కలిసి ఆ గోపురాన్ని కట్టాలని అనుకుంటుంది. ఏమండి, సంథింగ్ బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం కట్టడం తప్ప అంటే తప్పు కాదు. ఎప్పుడు వాళ్ళ వసతి, వాళ్ళకి ఉండడానికి ఒక మంచి ప్లేస్ కోసమో, లేకపోతే సౌకర్యార్థము ఉన్న ఆ యొక్క భవంతిని వారి నెసెసిటీ కొరకు, వారి అవసరాల కొరకు వారు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది తప్పే కాదు. కానీ మనం గొప్ప పేరు సంపాదించుకుందాం, మన తడాక ఏంటో ప్రపంచానికి చూపిద్దాం, ఆకాశం అంటే గొప్ప గోపురాన్ని మనం కట్టి మళ్ళీ మనం వీక్షించుకుందాం అని చెప్పి ఒక గర్వంతో, ఒక అహంకారంతో తమ గొప్పను ప్రదర్శించుకోవడం కోసం ఎప్పుడైతే ఆ గోపురాన్ని నిర్మించాలని వారు ప్రయత్నం చేశారో అది వెంటనే ఆగిపోయినట్టుగా, దేవుడు ఆ కార్యాన్ని ఆపేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలన్నీ కూడా ఎందుకు అంటే, మన జీవితంలో మన వెనకాల ఉన్నటువంటి వాటిని బట్టు, మనకు ఉన్నటువంటి ఆ యొక్క అధికారాలను బట్టు, డబ్బును బట్టు మనం మారిపోకూడదు, తప్పుడు మార్గాల్లోకి మనం వెళ్ళిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ మనతో దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని గమనిస్తున్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడి మనం జీవిస్తామో, మనం ఒంటరిమైనప్పటికీ కూడా ఆయన కృప ద్వారా ఆయన మనల్ని 1000 మందిని చేస్తానని చెప్తున్నాడు. మరి ఒక వాక్యం మనం చదువుకుందాం. నిర్గమాకాండము 22వ అధ్యాయము 22 నుంచి 24 వరకు కరెక్ట్గా చదువుతారు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 22 verse 22-24.
విధవరాలైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రమ్ముకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాటందురు, మీ పిల్లలు దిక్కులేని వారు. ఏమండి, ఈ వాక్యంలో మరి దేవాది దేవుడు ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇది వార్నింగే కదండి. మరి విధవరాల జోలికి, దిక్కులేని ఆ పిల్లల జోలికి మీరు వెళ్ళకండి, వారిని బాధపరచకండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తి వెనకాల ఎవరు లేడే, వీడిని ఏం చేసినా, వీడిని ఏమన్నా ఏమి పర్లేదులే అని చెప్పి ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో, ఈమె వెనకాల ఎవరు లేదులే, ఈమెను ఏం చేసినా, ఈమెను ఏమన్నా అడిగేవాడు లేని అని చెప్పి ఎప్పుడైతే ఒకడు అనుకుంటాడో వాణ్ణి దేవుడు చూసుకుంటాడు. దేవుడు కనుక అలాంటి కార్యాలు చేస్తే మాత్రం ఆయన అంటున్నాడు, వారు మీ చేత ఏ విధముగా బాధ నుండి నాకు మొరపెట్టినట్లా నిశ్చయముగా వారి మొరను నేను వింటాను. నిన్ను నాశనం చేసేస్తాను జాగ్రత్త, నీ భార్యను విధవరాన్ని చేస్తాను జాగ్రత్త అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క వార్నింగ్ ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మన వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క జనబలాన్ని బట్టి, ధనబలాన్ని బట్టి మనం అతిశయపడకుండా, అహంకారానికి, గర్వానికి మనం వెళ్ళిపోకుండా, మనం దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన యథార్థమైన వ్యక్తిగా మనం జీవిద్దాం. మనం గుంపులుగా ఏర్పడటము మన తప్పు కాదు, కానీ అది మంచి ఉద్దేశంతో మన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం, కొన్ని మంచి పనులు చేయడం కోసం మనం గుంపులుగా ఏర్పడాలి, కానీ అవతల వ్యక్తిని నాశనం చేయడం కోసం ఎప్పుడు వాటిని ఏర్పరచుకోవడానికి కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేస్తున్నాడు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింప చేయటకు సహాయం దయచేయండి తండ్రి. విన్నటువంటి ఈ వాక్యంలో మీరు మాకు తెలియజేసినట్టుగా ఒంటరి అయిన వారిని 1000 మందిని చేస్తానని చెప్పి మరి ప్రభువా పిలుస్తున్నటువంటి వాగ్దానాన్ని మా జీవితంలో మీరు జరిగించవలసిందిగా, మరి ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఆన్లైన్లో వీక్షించారు ప్రభువా, వారందరితో మీరే సూటిగా మాట్లాడవలసిందిగా, వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం వారికి జరిగించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.